ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు, గొప్ప ఋషులు, యోగులు వీరందరికీ ఉన్న ఒకే ఒక కామన్ అలవాటు ఏంటో తెలుసా? అదే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం. వేదాలలో దీనినే బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. అసలు ఈ బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయంలోనే ఎందుకు నిద్రలేవాలి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఈ రోజు మన డివైన్ లైఫ్ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సూర్యోదయానికి సరిగ్గా 1:36 ముందు మొదలయ్యే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే సుమారుగా ఉదయం 4 నుండి 5:30 గంటల మధ్య సమయం. ఆయుర్వేద గ్రంథమైన అష్టాంగ హృదయం ప్రకారం బ్రాహ్మీ ముహూర్తం ఉత్తిష్టేత్ స్వస్థో రక్షార్థమాయుషః అంటే ఒక మనిషి తన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకోవడానికి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. బ్రహ్మ అంటే సృష్టికర్త లేదా జ్ఞానం. ఈ సమయం సృష్టికి, కొత్త ఆలోచనలకు మరియు జ్ఞానాన్ని స్వీకరించడానికి అత్యంత అనుకూలమైనది. ఈ సమయంలోనే ఎందుకు లేవాలి? దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ సమయంలో వాతావరణంలో కాలుష్యం ఉండదు, ఆక్సిజన్ మరియు ఓజోన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన ఊపిరితిత్తులకు అమృతం లాంటిది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో విశ్వంలో సత్వగుణం, సత్వగుణ ప్రబలంగా ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మన మెదడు రీసెట్ అవుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మన మనస్సు ఒక ఖాళీ పలక, బ్లాంక్ స్లేట్ లాగా ఉంటుంది. అప్పుడు ఏది చదివినా, ఏది ఆలోచించినా నేరుగా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సరే, లేచాం. కానీ బ్రహ్మ ముహూర్తంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? నిద్రలేవడం. అలారం మోగిన వెంటనే స్నూజ్ బటన్ నొక్కకుండా అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకం చదువుకుని లేవాలి. ఉషాపానం. చల్లటి నీటితో ముఖం కడుక్కుని రాగి పాత్రలో రాత్రి నిల్వ ఉంచిన నీటిని త్రాగాలి. సాధన. కనీసం 15 నిమిషాలు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ధ్యానం లేదా జపం చేయాలి. జ్ఞాన సముపార్జన. మీరు విద్యార్థులైనా లేదా సంక్లిష్టమైన కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంటి ప్రొఫెషనల్ పనులలో ఉన్నా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది బెస్ట్ టైం. బ్రహ్మ ముహూర్తంలో చదివిన 1 గంట పగలు చదివే 4 గంటలతో సమానం. కానీ గుర్తుంచుకోండి, లేచిన వెంటనే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా అస్సలు చూడకూడదు. అది ఆ సమయం యొక్క పవిత్రతను దెబ్బతీస్తుంది. దీనివల్ల కలిగే లాభాలు అద్భుతంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత. రోజంతా ఎటువంటి ఒత్తిడి, స్ట్రెస్ లేకుండా ముఖంలో ఒక సహజమైన తేజస్సు వస్తుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. మీరు చేసే పనిలో తప్పులు తగ్గుతాయి. ఆరోగ్యం. రోగనిరోధక శక్తి పెరిగి వయస్సు పైబడే లక్షణాలు నెమ్మదిస్తాయి. విశ్వంలోని సానుకూల శక్తులన్నీ మీకు అనుకూలంగా మారి మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక మరియు ధార్మిక విషయాల కోసం మన డివైన్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.